అవి ఇంతకుముందే అన్నారు కదా సార్, సమానత్వం సౌభ్రతత్వం అని చెప్పేసి. ప్లస్ ఆనాడే 2007-9 ఆ టైంలోనే మాలా మాదిగలు కలవడం, కులాన్ని తగ్గించడం, కులతత్వాన్ని తగ్గించడం కోసం అనిపేసి. ఇప్పుడు మీరు పోయే వేదికల ద్వారా కులతత్వం తగ్గదు కదా, మరి తగ్గుద్ది. ఎట్లా తగ్గుద్ది? నేను వీళ్ళకి చెప్తాను, మానలకి మాదిగలు మీ శత్రువులు కాదని చెప్తాను, చెప్పాను కూడా. ఓకే, మాదిగలు కానీ గ్రౌండ్లో ఉన్నటువంటి మాలలు మాదిగలు ఇద్దరు పూర్తి స్థాయిలో వెళ్ళిపోతున్నాడు. ఇట్ ఈస్ ఎ టెంపరీ ఫేజ్. ఓకే, వీళ్ళని కలిపేది ఒక అంశం ఉన్నది, అణచివేత, తర్వాత అన్టచబిలిటీ. వీళ్ళ కలిపే ప్రధానమైన అంశాలు రెండు: ఒకటి అంటరానితనం, రెండు అణచివేత. ఈ రెండు ఉన్నంత వరకు ఎవరు ఎన్ని మీటింగ్లు పెట్టినా వీళ్ళు కలిసే ఉంటారు, కలుస్తారు. నమ్మకం, నాకు చాలా నమ్మకం ఉంది. ఇది టెంపరీ ఫేజ్. ఈ టెంపరీ ఫేజ్లో కొంత ఈ ఘర్షణ ఉంటుంది. ఘర్షణ ఎప్పుడు కూడా ఒక మంచి ఫలితానికే దారితీస్తుంది, అది ప్రాపర్గా చేసేవాళ్ళు ఉంటే. దాన్ని అవకాశంగా తీసుకొని అవకాశవాదం ఉంటే మాత్రం ఇంకొంతకాలం పోస్ట్ పోన్ అవుతుంది. కాబట్టి నేను నా ప్రతి మీటింగ్లో కూడా మాలలకి మాదిగల శత్రువుడు కాదు, మనువాదమే మాలలకి శత్రువు. మాదిగలకి మాలలు కూడా కలిపి మనువాదమే శత్రువు. మాలల మాదిగలకి కాదు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అందరికీ కూడా మనువాదమే శత్రువు. కాబట్టి మెయిన్ ఎనిమీని టార్గెట్ చేయాలి. ఈ మెసేజ్ మాలలకి ఇవ్వడం నేరం కాదు కదా. ఓకే, ఇవాళ ఆ మెసేజ్ ఇవ్వడం కోసం ఈ స్టేజ్ మీరు ఓకే. అయితే ఇంతకుముందు అమిత్ అహూజా మేడం చేసిన సర్వే మాట్లాడినటువంటి విషయంలో, అంటే మీరు చెప్తున్నటువంటి ఆ రిపోర్ట్ ఏదైతే ఉందో దాన్ని పక్కకు పెడితే, లోకూర్ కమిషన్ 65లోనే మాలలు అభివృద్ధి చెందిరు, వీళ్ళను అందులోకి వెళ్ళి తీసి పక్కన పెట్టాలి అని అన్నట్టుగా చాలామంది చెప్తా ఉన్నారు. వేదికల మీద చెప్పారు, వ్యాసాల్లో కూడా చెప్పారు. మీరు దాన్ని, ఈ లోకూర్ కమిషన్ చెప్పిన దాన్ని మీరు ఒప్పుకుంటారా? నేను ఒక విషయం చెప్తాను మీకు. ఇంతకుముందే నేను ఈ యాత్ర చేసేటప్పుడు నా దగ్గరకు ఒక మాదిగ అబ్బాయి వచ్చాడు, యువకుడు, 25-30 సంవత్సరాలు ఉంటాయి. నా దగ్గరకు వచ్చి, సార్ నాకు ఒక డౌట్ ఉంది, అడగనా అన్నాడు. అడగమన్నా. అతను చెప్పింది ఏమిటంటే, అసలు రాజ్యాంగాన్ని జగజ్జీవన్ రామ్ గారు రాశారట కదా, అంబేద్కర్ దొంగతనం చేసి తన పేరు రాసుకున్నాడట కదా సార్. ఓకే, ఇది ప్రపంచంలో జరిగిన అబద్ధాల్లోకెల్లా అతిపెద్ద అబద్ధం కదా ఈ ప్రచారం. అంటే ఈ మాట నాకు తెలియదు, కానీ రాజ్యాంగం రాయడానికి ఆ రాజ్యాంగ కమిటీలోకి పోవడానికి జగజ్జీవన్ రామ్ సహాయం చేసిన అనేది ఇప్పుడు జరుగుతున్నటువంటి. ఇట్ ఇస్ ఆల్ బోగస్. అంబేద్కర్ గారిని రాజ్యాంగ పరిషత్తులోకి రానియకుండా ఉండటానికి కుట్ర జరిగి అంబేద్కర్ గారు రానియకపోతే జోగేంద్రనాథ్ మండల్ అని బెంగాల్లో ఉన్నటువంటి నామశూద్ర అండ్ ముస్లిమ్స్, నామశూద్రులు ముస్లిమ్స్ కలిస్తే 24 పరగణాలు సుమారుగా 65% పాపులేషన్ ఉన్నారు. జోగేంద్రనాథ్ మండల్ ఇన్వైట్ చేసి అంబేద్కర్ గారిని రాజ్యాంగ పరిషత్తుకు పంపించారు. పంపించిన తర్వాత కూడా ఒక ఘోరం జరిగింది. ఆ 24 పరగణాలు పాకిస్తాన్కి వెళ్ళిపోయింది. అంబేద్కర్ బాడీ ఏమో ఎక్కడుంది, మెంబర్షిప్ ఏమో అక్కడుంది. ఓకే, అప్పుడు ఏం జరగాలి? అప్పుడు ఒత్తిడి పెరిగింది కాంగ్రెస్ మీద. ఎవరి సహకారం కాదు, బ్రిటిష్ వాళ్ళ యొక్క ఒత్తిడి వల్ల జూలైలో రావాల్సినటువంటి ఇండియన్ ఇండిపెండెన్స్ ఒక నెల రోజులు పోస్ట్ పోన్ అయింది. అంబేద్కర్ని రాజ్యాంగ పరిషత్తులో తీసుకుంటేనే మేము ఇచ్చిన వాగ్దానం నెరవేరుస్తామని చెప్పింది బ్రిటిష్ గవర్నమెంట్. సో ఆ విధంగా అంబేద్కర్ని బాంబే నుంచి మళ్ళీ కాంటెస్ట్ చేపించేసి రాజ్యాంగ పరిషత్తులోకి పంపించారు. రాజ్యాంగ పరిషత్తులోకి అంబేద్కర్ తీసుకురావడానికి జగజ్జీవన్ రామ్ యొక్క పాత్ర ఏమీ లేదు. మోర్సో 1935లో బోలే శాస్త్రి, జగజ్జీవన్ రామ్ గారి శిష్యుడు బోలే శాస్త్రి గారు 1935లో అంబేద్కర్ మీద రాళ్ళు వేయించాడు. ఓకే, పాట్నాలో. ఇవన్నీ రికార్డ్స్ ఉన్నాయి. జగజ్జీవన్ రామ్ గారు అంబేద్కర్ గారికి రాసిన లెటర్ కూడా నా దగ్గర ఉంది, పాట్నాకి రమ్మని ఇన్వైట్ చేసి. ఎప్పుడైతే ఈయన పాట్నా పోదాం అనుకున్నాడు, బీహార్కి పోదాం అనుకున్నాడు, వెంటనే జగజ్జీవన్ రామ్ని ఈ కాంగ్రెస్ వాళ్ళు, అందులో ముఖ్యులు, అతన్ని ట్రాప్ చేశారు. అతన్ని కాంగ్రెస్ ఏజెంట్గా తయారు చేసుకున్నారు.
ఇప్పుడు ఉన్నటువంటి ఈ మనవాదుల ఏజెంట్ ఎట్లయితే తయారయ్యాడో ఆ పద్ధతులు తయారు చేసుకున్నాడు. సో వీళ్ళు ప్రచారం చేసే అన్నీ కూడా అంబేద్కర్ ఒక్కడే రాజ్యాంగం రాయలేదు, అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్ పొడిగించడానికి జగజ్జీవనరామ్ గారు చాలా ప్రతి సంవత్సరం అనేక మంది యాక్చువల్గా ప్రతిపాదన చేసిన వాళ్ళంతా కూడా నిజంగా చెప్పాలంటే బ్రాహ్మణ్స్, బ్రాహ్మణ్ ఎంపీస్. ఏది రిజర్వేషన్ 10 సంవత్సరాలకు మళ్ళీ పొడిగించడం అనేది యాక్చువల్గా ఆయన 10 సంవత్సరాల రిజర్వేషన్ 10 సంవత్సరాలకు పరిమితం చేయమన్నారని చెప్పేసి మాట అవాస్తవం. 10 సంవత్సరాలకు రాజ్యాంగంలో ఉంది లేదు, 10 సంవత్సరాలకు పరిమితం అని ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఒకటి ఉంది, నేను చెప్తాను తర్వాత. ఏమిటంటే ఎడ్యుకేషన్లో తర్వాత ఎంప్లాయ్మెంట్లో రిజర్వేషన్ పరిమితి లేదు. నెంబర్ 1. ఏమైనా పరిమితి గురించి మాట్లాడారు అంటే అది పొలిటికల్ రిజర్వేషన్ గురించి మాట్లాడారు. పొలిటికల్ రిజర్వేషన్ వాళ్ళ అవసరాల రీత్యా అవసరాల కొరకే ఈ పార్టీలన్నీ కూడా ఎక్స్టెండ్ చేసుకుంటూ వస్తున్నాయి. అందులో జగజ్జీవనరామ్ గారి పాత్ర లేదు, నా ఇంకొకరి పాత్ర ఎవరిది లేదు. అది వాళ్ళ అవసరాలు. పొలిటికల్ రిజర్వేషన్స్ అంటే ఏమిటి? పొలిటికల్ ఏజెంట్స్ కావాలి వాళ్ళకి. అవును, ప్రతి పార్టీకి వాళ్ళ ఏజెంట్స్ కావాలి. కారంచేడులో మాదిగలు నరికినప్పుడు అక్కడ పోయినటువంటి ఏజెంట్ ఎవరు? నేను పేరు చెప్పదలుచుకోలేదు, కానీ ఇంతకుముందు చెప్పాను. కారంచేడులో మాదిగలు నరికినప్పుడు అక్కడ మాదిగ మంత్రిని పంపించారు. చుండూరులో మాలలు నరికినప్పుడు మాల మంత్రిని పంపించారు. ఈ ఏజెంట్స్ కావాలి కదా వాళ్ళకి. కాబట్టి రాజకీయ రిజర్వేషన్ జోలి వాళ్ళు పోరు. అవును, ఇప్పుడు కూడా ఎక్కడ దాడులు జరిగితే అక్కడికి ఎస్ఐ స్థాయిలో, సిఐ స్థాయిలో, ఏసీపీ స్థాయిలో ఎవరుంటే ఆ దళిత వారిని పంపిస్తారు, మళ్ళీ అక్కడికే పంపిస్తారు కదా. అవును, అవునా? సో వాళ్ళకి ఆ ఏజెంట్స్ కావాలి. ఈ మనువాదులకి, ఈ దేశంలో ఉన్న మనువాదులకి మానవతావాదుల్లో కొంతమంది ఏజెంట్స్ తయారు చేయాలి. మానవతావాదం ఉన్నటువంటి ఈ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో, మాదిగ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఇవి ఏ గ్రూప్స్ అయితే ఉన్నాయో వీళ్ళని పరిపాలించడానికి, వీళ్ళ నోరు మూయించడానికి కొంతమంది ఏజెంట్స్ కావాలి. ఆ ఏజెంట్స్ తయారు చేసుకునే కార్యక్రమంలో ఉన్నారు. ఏజెంట్స్ ద్వారా చాలా పర్ఫెక్ట్ ఏజెంట్స్ కావాలి వాళ్ళకి. ఆ పర్ఫెక్ట్ ఏజెంటు అబద్ధాలని ప్రచారం చేయడంలో ఆరితేరిన వాళ్ళు వాళ్ళకి కావాలి. అందుకని రాజ్యాంగం మీద అంబేద్కర్ రాయలేదనే చర్చ నడుస్తుంది. జగజ్జీవనరామ్ గారు అంబేద్కర్ గారికి సహాయపడ్డారని చరిత్ర ఇది నడుస్తుంది. అసలు రాజ్యాంగాన్ని అంబేద్కర్ రాయలేదు, జగజ్జీవనరామ్ గారు రాస్తే అంబేద్కర్ దొంగతనం చేసి తన పేరు రాసుకున్నారని కూడా ఒక చర్చ నడుస్తుంది. మారల జనాభా 15% కూడా లేదో తెలంగాణలో చెప్పే చర్చ జరుగుతుంది. తర్వాత మాయి దొబ్బుతిన్నారనేటువంటి మహానుభావులు చెప్తున్నారు. వీళ్ళంతా చిన్నవాళ్ళు కాదు, వీళ్ళు చదువుకున్న వాళ్ళే. ఎందుకు జరుగుతుంది ఇది? మనోవాదులకి ఎవడు ఎక్కువ అబద్ధాలు చెప్తాడో వాడు వాళ్ళకి ఏజెంట్గా తయారవుతాడు. ఓకే, దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్.